ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారంటే, 3 నిమిషాలు వింటే చాలు నీ కల తప్పకుండా నెరవేరుతుంది. ఈ సోమవారం రోజు వెంటనే ఈ క్షణమే శివయ్యను తాకి నీ కోరికను చెప్పుకో, తప్పకుండా నెరవేరుతుంది అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే తెలియపరచడానికి వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది అడుగుతున్నారండి, మీకు తెలిసిన ఒక గురువుగారి నెంబర్ చెప్పండి. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభించిందండి. చాలా నమ్మకమైన గురువుగారు అనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం అనేది ఇస్తారనమాట. వారి నెంబర్ వచ్చేసి 7780246131. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, మనకంటే ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. సంతానం ఆలస్యం కావడం, వివాహం ఆలస్యం కావడం, మానసిక సమస్యలు, ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు, నాగదోషం, కుజదోషం, అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యతో ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం చక్కగా చెప్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈ సోమవారం రోజు శివయ్యను తాకి నీ కోరికని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకో, తప్పకుండా నెరవేరుతుంది. నేను ఎప్పుడు కూడా నీకు చెప్తూ ఉంటాను, ఎప్పుడు కూడా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మన మొహం పైన ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండాలని. ఈ శుభవార్త నీకు నేను చెప్పబోతున్నాను. నీకు ఆనందం కలిగించేటువంటి ఒక గొప్ప శుభవార్తను నీకు ఇప్పుడే తెలియచేయబోతున్నాను. ఈ క్షణమే ఎప్పుడు కూడా నా రూపాన్ని నీ మనసు నిండా నింపుకొని నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా, శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటావు. నీ బంధం దగ్గర అయ్యేటువంటి ఒక గొప్ప మార్పు, అలాగే ఆనందం కలిగించేటువంటి విషయం గురించి ఈరోజు ఈ సాయి నీతో పంచుకోబోతున్నాడు. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పే మాటల్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకో. నువ్వు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా నీకు దక్కబోతుంది. నీ ఎదురు చూపులు ఫలించి ఇన్ని రోజులు పడినటువంటి ఇబ్బందులు, కష్టాలన్నీ కూడా తొలగిపోయి అయినటువంటి జీవితంతో నువ్వు ఆనందంగా గడపబోతున్నావు. అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనిలో మంచి మార్పు తప్పకుండా రాబోతుంది. ఇప్పటి వరకు అంతంత మాత్రమే ఉన్నటువంటి నీ ఆదాయం గొప్పగా పెరిగి అధిక మొత్తంలో నేను బాగా నీకు అందించబోతుంది. ఇక ధనం విషయంలో కాదు, ఇప్పటి వరకు నువ్వు ఏర్పడినటువంటి అన్ని కలహాలు కూడా తొలగిపోయి నీ బంధం నీకు దగ్గరయ్యే విధంగా, మీ మధ్య ఏర్పడినటువంటి ఏ విషయం గురించి అయినా కానీ, ఈ మధ్యలో నువ్వు తగాదాలు కానీ, లేదంటే మీరు ఏదైనా కానీ దేని గురించి అయినా కానీ సంభాషించుకున్నటువంటి వాటిలో ఒక మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుంది. మీలో మీరు ఎన్నో బాధలను, కష్టాలను ఇప్పటి వరకు అనుభవించి ఇప్పుడు ఎవరో చెప్పినటువంటి మాటల వలన మీ బంధాన్ని మీరు దూరం చేసుకున్నారు. ఇప్పటికైనా మీ గురించి మీరు అర్థం చేసుకున్నారు. సంతోషం. అలాగే ఒకరి విలువ గురించి ఒకరు అర్థం చేసుకొని ఒకరు బంధాన్ని ఒకరు గౌరవించుకుంటూ స్వాగతించుకుంటున్నందుకు కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను. నువ్వు ప్రతిరోజు కూడా అడుగుతున్నావు కదా, బాబా ఇక ఎప్పటికీ కూడా మా బంధం దగ్గర అవ్వదా అని. ఆ రోజు తప్పకుండా ఈరోజే అవ్వచ్చేమో, ఎవరు చెప్పగలరు. ఏ నిమిషంలో ఏదైనా జరగవచ్చు. ఈ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులైతే ఏర్పడి మీ బంధంలో ఒక మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం రావడం లేదని ఎన్నాళ్ళ నుంచో నిన్ను అడుగుతున్నాను. నీకు జవాబు ఖచ్చితంగా ఇప్పుడు దొరకబోతుంది. ఇక నుండి మీరు ఎలాంటి విషయంలో అయినా కానీ కలహాలు, ఏ ఆటంకాలు కానీ ఏర్పడవని నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. మరి ఇప్పుడు ఎందుకు బావా ఈ విధంగా జరిగిందని నన్ను నువ్వు ప్రశ్నించవచ్చు. ఒకటి చెప్పనా, నీకు ఈ ఎప్పటికీ కూడా అర్థం అవ్వనటువంటి విషయం ఏమిటంటే, మీ ఇద్దరి మధ్య ఉండనటువంటి సంభాషణ అంతా కూడా మూడో వ్యక్తికి పంచుకుంటూ నీకు నువ్వుగా కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు. ఆ విషయాల గురించి చెప్పుకొని వేరే వారికి
కాస్త ఉపశమనం పొందాలనుకుంటున్నావు. ఇప్పుడు నీకు ఎవరు మంచి, అలాగే ఏ విధమైనటువంటి సమస్యలను నువ్వు ఛేదించాలనేటువంటి అవగాహన ఇప్పుడు నీలో నిండుగా ఉంది. ఇక నుండి నువ్వు ఎంతటి సమస్యనైనా కానీ సునాశయానంగా దాటగలవు. కాబట్టి ఒక్కొక్కసారి నీకు కష్టాలు ఎదురైనప్పుడు వాటి గురించి తిట్టుకుంటూ బాధపడవద్దు. ఏ కష్టం వల్ల నీకు ఎంతో కొంత లాభమే ఏర్పడుతుంది. కాస్త నిన్ను బాధ పెట్టినప్పటికీ కూడా నీకు మాత్రం ఒక మంచి గుణపాఠంగా, ఒక మంచి అవగాహన తెలియజేసే విధంగా నీ జీవితం ఆనందంగా సాగిపోయే విధంగా చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా కష్టాలను, సమస్యలను మీ వద్దకు వచ్చినప్పుడు తిట్టుకుంటూ కుమిలిపోతూ ఉండవద్దు. ఇప్పటి వరకు లేనిది ఏ ఆనందం అయితే నువ్వు పొందలేదని బాధపడుతూ ఉన్నావో ఆ ఆనందం నీ సొంతం చేయబోతున్నాను. నీ కలలన్నీ కూడా నిజమై నీకు, నీ బంధానికి ఆనందాన్ని చేకూరుస్తున్నాను. మీ భార్యాభర్తలు ఇద్దరూ మీ బిడ్డలతో కలిసి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం సంతోషంగా జీవించడానికి ఒక గొప్ప ఆదాయ మార్గాన్ని కూడా నీకు నేను ఏర్పరచబోతున్నాను. ఇన్ని రోజులు కూడా నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ లాభం పొందేనటువంటి మార్గం దొరకక ఎన్నో ఇక్కట్లు పాలవుతూ సమస్య నుండి సమస్యను ఎదుర్కొంటూ తేరుకోలేకపోతే మీ జీవితంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగనటువంటి కష్టాలన్నిటికీ కూడా మీ కుటుంబం తప్పకుండా ఇక మీదట మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీకు దక్కబోతుంది. ఇన్నాళ్ళుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మీ జీవితం నీకు రాబోతుంది. ఇక నువ్వు ఎప్పటికీ కూడా నన్ను ప్రశ్నించవు. అలాగే ఎప్పటికీ కూడా నువ్వు నీకు ఉన్నటువంటి సమస్యల వల్ల కానీ, నీకు ఉన్నటువంటి బాధల వల్ల కానీ ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి నీకు రాదని నేను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ఈ బాబా నీకు నమ్మకం ఉంది కదా, మరి ఆ నమ్మకం ఉంటే ఇప్పటి వరకు నుండైనా సరే సంతోషంగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు అడుగులు వేయి. నన్ను ఆశ్రయించిన వారిని, నన్ను శరణు కోరిన వారిని నేను రక్షించడమే నా కర్తవ్యం. కాబట్టి నీ బ్రతుకులో ఇప్పటి వరకు ఏవైతే చీకట్లు ఉన్నాయో ఆ చీకట్లన్నీ కూడా పారద్రోలుతున్నాను. ఆ చీకట్లు వెళ్ళిపోయి చక్కటి వెలుగు రేఖలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. ఇక నుండి నీ జీవితం రంగురంగుల వెలుగును వెదజల్లుతూ నీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచేలా మాత్రమే ఈ జీవితం ఉండబోతుంది. అలాగే ఇక నుండి ఎవరు గురించి నువ్వు ఎప్పుడు నీ ఇంట్లో ప్రస్తావన తీసుకొని వచ్చినప్పుడు వారి గురించి అసలు మాట్లాడొద్దు. మూడో వ్యక్తికి అసలు మీ బంధంలో చోటు కల్పించొద్దు. ప్రతిరోజు మీరు ఏవో కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుంటూ కుటుంబంలో ఉన్న విషయాల గురించి చర్చించుకుంటూ ఉండడం వల్ల మీ బంధం కూడా మరింత బలపడుతుంది. అలాగే ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ఒకే మాటపై ఉంటూ చూడడానికి నలుగురిలో కూడా చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. మంచి చెబితే వినరు, వారికి ఎలా అర్థమవుతుందా అని ఈ విధమైనటువంటి సందేశాలతో కొన్ని సూచనలను నేను ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం గురించి నీకు బాగా బోధపడిందని అనుకుంటున్నాను. అసలు చెప్పడం మర్చిపోయాను. నువ్వు అనుకుంటున్నటువంటి పనిలో ఏ రోజు కూడా మార్పు రావడం లేదని, ఒక పనిని నిలిపివేసావు చూడు, ఆ పనిలో నీకు చాలా మంచి లాభం రాబోతుంది. కాబట్టి నువ్వు ఆపివేసినటువంటి పనిని తిరిగి మరలా ప్రారంభించు. ఆ పని ద్వారా నీ కుటుంబంలో చాలా మంచి మార్పు చేర్పులు జరగబోతున్నాయి. ఆ పని వలన నువ్వు, నీ కుటుంబం ఎప్పటికీ కూడా తరిగిపోయినటువంటి సంపదతో ఆనందంగా చిందులు వేస్తూ ప్రతిరోజు కూడా నలుగురికి పంచిపెట్టే విధంగా ఉండాలని ఈ సాయి నీకు ఒక గొప్ప లాభాన్ని చూపించబోతున్నాడు. దానివల్ల నువ్వు లాభం పొందడమే కాకుండా నీ చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఏదో కొంత లాభాన్ని అందిస్తావని నీపై నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి నువ్వు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనిలో ఈ పనిని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. అదేమిటంటే, నీకు గొప్ప లాభం వచ్చినప్పుడు నిన్ను ప్రతిరోజు కూడా కనిపెట్టుకొని నీకు ఎప్పుడు కూడా మంచి చెడులు చెప్పినా వారిని మాత్రం నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. వారికి ఏదైనా కానీ సహాయం అవసరమైనప్పుడు వారికి తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆదుకుంటూ ఉండు. అదే నీకు, నీ కుటుంబానికి శ్రీరామ రక్షగా వెన్నంటే ఉండి కాపాడుతుంది. ఓర్పుతో నువ్వు ఎంత ఎదురు చూసావు, నీ కుటుంబం మొత్తం కూడా ఎన్నో కష్టాలు పాలైనప్పటికీ నువ్వు ఎంత ఓర్పుగా కష్టాలను జయించావో కేవలం ఈ బాబాకు మాత్రమే తెలుసు. నీకు ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా మరిచి చూపించబోతున్నాడు. దాంతో నువ్వు, నీ కుటుంబం ఎప్పుడు కూడా ఇక నుండి ఎప్పుడు కూడా భగవంతుని విడిచిపెట్టకుండా ఆనందంగా ఉండేటువంటి జీవితాన్ని, ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా ఏర్పరచుకోవాలని ఈ సాయిని నుండి కోరుకుంటున్నాను. ఇదే మీరు నాకు ఇచ్చేటువంటి గొప్ప బహుమతి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి.
ఎప్పుడు కూడా అవమానిస్తూ వారి ఆనందాన్ని పొందుతూ కేవలం అది శాశ్వతమని భావిస్తూ ఉన్నారు చూడు. అలాంటి వారు బాధపడేటువంటి జీవితాన్ని తప్పకుండా అనుభవిస్తారు. వారు ఒంటరిగా నిన్ను ఒంటరిగా మిగిలిపోయారు తప్ప నువ్వు ఎప్పటికీ కూడా ఒంటరివి కాదు. ప్రస్తుతం నువ్వు ఒంటరిగా మిగిలిపోయారని వదిలేసి వారి ఆనందాలను వారు చూసుకున్నారు కాబట్టి నీకు కాస్త ఉపశమనం అయిపోవచ్చు. ఈ సమయంలో నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలంటే నిజంగా చాలా ఓర్పుగా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం నీ మనసు ఎంత వేదన భరితంగా ఉందో నేను అర్థం చేసుకోగలను. నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదని, ఆఖరికి ఈ బాబా కూడా నిన్ను మోసం చేశాడనే భావనలో నువ్వు ఉన్నావు కదా. బాబాగారి సందేశాన్ని ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా ఆలకించిన వారికి నేను చెప్పినటువంటి సందేశాలన్నీ చాలా చక్కగా బోధపడతాయి. ఎప్పుడు కూడా మీరు నాకు ఇచ్చేటువంటి బహుమతి శ్రద్ధ, సబూరి, ఈ రెండింటిని మీరు అలవర్చుకొని జీవితంలో సంతోషంగా మీ జీవితాన్ని గడపాలని నేను మీ నుండి ఆశిస్తున్నాను. ఎప్పుడు కూడా సంతోషంగా నేను చెప్పినటువంటి సందేశాలని వింటూ ఉన్నవారికి ఎలాంటి కష్టాలు కానీ ఆపదలు కానీ రావని నీకు నేను మరలా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎప్పుడు కూడా మీకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాలను నేను తెలియపరుస్తూ ఉంటాను. వాటన్నిటినీ చక్కగా విని ఆలకించిన వారికి ఎలాంటి సమస్యలు కానీ కష్టాలు కానీ ఉండవు. కానీ కొంతమంది ఎప్పుడు కూడా నన్ను అనుమానిస్తూ ఎప్పుడు కూడా నన్ను ఇబ్బందులు పెడుతూ ఉంటారు. మీకు కావాల్సినటువంటి శక్తిని, సంపాదన ఇవ్వడం నా కర్తవ్యం. ఇక నుండి ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నువ్వు చేసేటువంటి పని పట్ల అశ్రద్ధ కలిగే విధంగా నిన్ను అటు నుండి వేరే వైపు మగ్గు చూపేలా చేశారో వారందరి ఆశలు అడియాసలు చేయాలి. నువ్వు నీ కలను సహకారం చేయకుండా నిన్ను మధ్యలోనే వేరే మార్గం వైపు నడిపించిన వారి కలలు బూడిదపాలు చేయాలి. కాబట్టి నువ్వు కాస్త శ్రమించాలి. నీ కర్తవ్యం ఇప్పుడు శ్రమ వైపు మళ్ళాలి. అందుకు కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని నేను ఎప్పుడు కూడా నీకు సదా తోడుగా ఉండేందుకు నా సహకారాన్ని అందిస్తూ ఉంటావు. ఇక నువ్వు అనుకున్న విధంగా కాస్త జరగకపోతే నిరాశలోకి మాత్రం నువ్వు కూరుకుపోవద్దు. ఎందుకంటే నిరాశ అనేది నిన్ను ఎప్పటికీ కూడా పైకి రానివ్వకుండా అణిచిపెట్టేలాగా చేస్తుంది. కాబట్టి ఏదున్నా కూడా నీ మనసులో అసలు ఏమాత్రం నిరాశ అనేది రాకుండా జాగ్రత్తగా ఉండు. నీలో ఉండి నేను నీకు మానసికమైనటువంటి ఆందోళనలు చేస్తున్నటువంటి శత్రువును నశించేలా చేస్తాను. నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్న వారికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం అయితే ప్రస్తుతం అసలు ఇవ్వద్దు. భగవంతుని నుండే వారు సరైనటువంటి గొప్ప సమాధానాన్ని అతి తొందరలోనే అందుకోబోతున్నారు. కాబట్టి ప్రస్తుతం నిన్ను బాధకు గురి చేసిన వారిని అసలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వారు నీ ముందు మంచిగానే మాట్లాడతారు. నీ వెనక ఎంత బాధ పెట్టారో, నిన్ను ఎన్ని రకాలుగా అవమానపరిచే విధంగా చేశారో కేవలం నాకు మాత్రమే తెలుసు. దానివల్ల నువ్వు ఎంతగా సతమతమయ్యావో, ఎవరికి చెప్పుకోలేని విధంగా ఎంత బాధపడుతున్నావో అది కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి ఎందరు నిన్ను మాటలతో బాధ పెట్టినా సరే మౌనంగా మాత్రమే ఉండమని చెప్తున్నాను. అదే నీకు మంచిది అని చెప్తున్నాను. అయినా కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే అందరికీ మంచిది. నువ్వు నా యందు ఉంచినటువంటి నమ్మకాన్ని నేను ఎప్పటికీ కూడా వమ్ము చేసుకోను. నేను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటాను. ఈరోజు నీ చిట్టి అలకను తొలగించేటువంటి గొప్ప శుభవార్తను నీకు తీసుకొని వచ్చాను. ఈ రోజున నీ కోసం నేను నీ గుమ్మం ముందే వేచి ఉన్నాను. అది ఏ రూపంలోనైనా కావచ్చు. నీకు ఒక మంచి శుభ సూచకాన్ని తెలియచేస్తాను. నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకు గొప్ప ఆనందకరమైనటువంటి వార్త తెలియచేసే విధంగా నేను నీకు ఒక అవకాశాన్ని సృష్టించబోతున్నాను. ఇక నుండి నువ్వు కోరుకున్న విధంగా నువ్వు కలలు కంటున్నటువంటి జీవితం నీ భవిష్యత్తు ఉండబోతుంది. అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగి విజయదేవత నీ సొంతం అందబోతుంది. కాబట్టి కాస్త ఓపికగా ఎదురు చూస్తూ ఉండు. నిన్ను ఎల్లవేళలా నేను కాపాడుతానని నీకు తెలుసు కదా. మరి ఇంకా నాపై ఈ విధమైనటువంటి అలక పెంచుకోవడం మంచిదేనా? ఈ సాయితో మాట్లాడకుండా నువ్వు ఉంటావేమో, కానీ నా భక్తులపై నేను ఎప్పటికీ కూడా మమకారాన్ని, ప్రేమను విడిచిపెట్టుకోను. వారు నాపై అలిగితే నాకు చాలా బాధగా ఉంటుంది. నా మనసు ఎంతో బాధ చెందుతుంది. కాబట్టి మీరు నా చెంతకు రానప్పుడు, నాతో మాట్లాడినప్పుడు ఈ బాబా హృదయం ఎంత విలవిలలాడుతుంది. నాతో మాట్లాడుతూ ప్రతిరోజు నీ సమస్యని ఏ విధంగా నా వద్ద చెప్పుకుంటావో అదేవిధంగా ప్రతిరోజు కూడా గలగలా మాట్లాడుతూ నీ మాటలు నేను ఎంత చక్కగా వింటూ ఉంటానో అలాగే వింటుంటాను. నీ సమస్యకు నేను అడ్డుకట్టుగా నిలబడి ఉన్నప్పుడు నిన్ను ఏ సమస్య బాధించదు.
తల్లి, నువ్వు ఇతరులకు ఏది అందిస్తావో అది ఎన్నో రెట్లు పెరిగి నిన్నే చేరుకుంటుంది. నువ్వు ప్రేమను అందిస్తే ప్రేమ, ద్వేషాన్ని అందిస్తే ద్వేషం, ఏదైనా కానీ నీ చెంతకే తిరిగి వస్తుంది. కాబట్టి అందరితో కూడా ప్రేమగా ఉండు. అలాగే నీ బాబాతో ఇంకా ఎక్కువగా ప్రేమను పంచుతూ ఉండు. ఎందుకంటే నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి? నాకు మాత్రం మీరే వారసులు. అంటే మీరే కదా బంగారు. ఇక నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం వలన మీరే నాకు వారసులయ్యారు. కాబట్టి నాపై అమితమైనటువంటి ప్రేమను చూపండి. నన్ను ఒక మంచి బంధంలా ముడి వేసుకున్నప్పటికీ మీకు నేను అన్నీ ఏ రుణం ఇచ్చి తీర్చుకోగలను చెప్పండి? నన్ను తండ్రిగా భావిస్తారు, కొందరు గురువుగా భావిస్తారు, మరికొందరు నన్ను నువ్వే బాబా సర్వం అని అంటారు. మరి అలాంటప్పుడు నేను ప్రతి ఒక్కరిని కూడా ఆత్మబంధువునే కదా. నాపై మీరు అలకను పెంచుకోవద్దు, నేను నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపనమ్మకంతో అడుగులు వేయవద్దు. నువ్వు గెలుపు బాటలో విజయ తీరాలకు చాలా దగ్గరలో ఉన్నావు. నీలో ఉత్సాహం నింపుకో. వేగాన్ని పుంజుకుంటే నీ లక్ష్యం కూడా అతి త్వరలోనే చేరుకుంటావు. నీ లక్ష్యం చాలా గొప్పగా ఉండబోతుంది. ఆ శుభవార్త నీ చెవిన పడిన వెంటనే నువ్వు చేసేటువంటి పనిలో చాలా గొప్ప మార్పును చూస్తావు. ఆ మార్పుతో నీ జీవితం మొత్తం కూడా తారుమారైపోతుంది. చాలా మార్పులు చేర్పులు జరిగి నీవు కోరుకుంటున్నటువంటి గొప్ప బంధాన్ని, అంటే ఎవరైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ బంధం కాకుండా మనస్ఫూర్తిగా నిన్నుగా, అంటే నిన్ను అర్థం చేసుకునేటువంటి ఒక గొప్ప బంధం భగవంతుడు నీకు ప్రసాదించబోతున్నాడు. ఆ బంధంతో నువ్వు జీవితాంతం కూడా సంతోషంగా ఉండబోతున్నావు. నిన్ను అర్థం చేసుకొని నిన్ను అనుమానించకుండా ప్రతి ఒక్క పనిలోనూ చేదోడు వాదోడుగా ఉండే బంధాన్ని నీకు భగవంతుడు తప్పక కల్పించబోతున్నాడు. అంతవరకు మనస్సును అదుపులో ఉంచుకో, సాధన చేయి. లేదంటే ఆ మనసు నిన్ను తోలు బొమ్మలా చేసి ఆడిస్తూ ఉంటుంది. నీ దృష్టి మార్చేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ అందుకే నువ్వు భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ పఠిస్తూ ఉండు. భగవంతుని యొక్క సన్నిధిలో కాలాన్ని ఎక్కువగా గడుపుతూ ఉండు. కాబట్టి ఇక నుండి నాపై ఉన్నటువంటి అలకను తొలగించుకొని నాపై నిండైనటువంటి ప్రేమను చూపిస్తావని ఈ సాయి నుండి కోరుకుంటూ ఇక ఎప్పుడు కూడా ఈ సందేశాలను నీకు అందిస్తూ ఉంటాడు. నువ్వు మాత్రం నీ చిట్టి అలకను ప్రదర్శించుకుంటూ ఎప్పుడూ నాపై ఇలా ఉండవద్దు. నేను నీకు అన్నీ కూడా బహుమతులను నీ చేతిలో పెట్టబోతున్నాను. ఎప్పుడు కూడా తప్పకుండా నేను చెప్పేటువంటి సందేశాలను పూర్తిగా ఆలకించిన వారికి నేను చెప్పే సందేశంలో ఎలాంటి అర్థం ఉందో వాళ్ళు అర్థం చేసుకొని, ఒకవేళ శుభవార్త జరిగింది అని మీకు అనిపిస్తే కనుక అది ఈ బాబే జరిపించాడని మీరు తప్పకుండా మర్చిపోవద్దండి. నేను మీకు ఎన్నో రోజులుగా అడుగుతున్నావు కదా బాబా, ఎంతో ఆశగా నేను ఇప్పటి వరకు జీవితంలో నిన్ను ఎప్పుడూ ఏది అడగలేదు. కానీ నేను అడిగినటువంటి నా కోరికను నేను ఎన్నో రోజుల నుండి వేచి చూసేలా చేస్తున్నావు తప్ప దానికి మాత్రం అసలు ఏమాత్రం దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా, అసలు దాని ప్రస్తావనే లేకుండా, దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎందుకు బాబా దూరంగా పెడుతున్నావు? ప్రతిరోజు కూడా నేను కోరినటువంటి ఆ కోరికను నా ముందు విన్నవించుకుంటూనే ఉంటున్నానుగా. మరి నువ్వు ఎందుకు బాబా పట్టించుకోవడం లేదు? అందరి సమస్యలు తీరుస్తావు, అందరి బాధలను వింటావు. అలాగే నువ్వు సర్వాంతర్యామిగా ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచిపోయేటువంటి ఓ సాయి, నిన్ను ప్రతిరోజు కూడా నేను ఎంతో బాధతో దుఃఖంతో నిన్ను అడుగుతూనే ఉంటున్నాను. కానీ నా మొర నువ్వు విన్నపించుకోవడం లేదు. లేదంటే నీకు ఉన్నటువంటి భక్తులందరిలో కూడా ఈ భక్తుడి యొక్క మాటలు కానీ బాధ కానీ నీకు అర్థం కాక వినిపించడం లేదా? ఒక్కొక్కసారిగా నాకు నీపై ఉన్నటువంటి నమ్మకం కూడా తొలగిపోతుందేమో అని భయం, ఆందోళన ఎక్కువైపోతున్నాయి. అంటే మీ కోరికల వలయంగా మాత్రమే ఈ బాబాని చూస్తున్నారు కదూ. కేవలం ఈ బాబా మీ కోరికలు నెరవేర్చడానికే, మీరు దుఃఖంలో ఉన్నప్పుడు మీ సమస్యలను తీర్చడానికి మాత్రమే పనికొచ్చే ఒక ఆయుధంలా, వస్తువులా మీరు చూస్తున్నారా? అలా చూస్తూ అలా భావించిన వాళ్ళు మీకు ఈ సాయి యొక్క సాక్షాత్కారం కానీ, ఈ సాయి అనుగ్రహం కానీ, లేదంటే మీరు కోరిన దానివల్ల, అలాగే మీరు బాధలో అడిగినటువంటి ప్రతి మాటను కూడా మీకుగా కనిపిస్తూ వినిపిస్తూ ఉంటాయి తప్ప నా మాటలు మీకు ఎప్పుడు కూడా వినిపించవు. ఒక్కటైతే నిజం, మీరు ఎంత బాధలో ఉన్నా, ఎంత ఆవేదనతో ఉన్నా, మీకు కోరిక నెరవేరడం లేదని మీరు ఎంత నిరాశగా ఉన్నా, ఈ సాయిపై కొండంత ప్రేమను, నమ్మకాన్ని, అలాగే భక్తి ఉండాలి. అవి కూడా చాలా విశ్వాసభరితంగా ఉండాలి. కేవలం ఈ సాయిని ఒక వస్తువుగానో, లేదంటే నాకు ఉపయోగపడేటువంటి
ఒక దైవంగానో భావిస్తే మీరు మాత్రం ఎప్పటికీ కూడా దైవం యొక్క అనుగ్రహాన్ని పొందలేరు. కేవలం బాబా అనుగ్రహమే కాదు, ఏ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు లభించదు. ఒక్కొక్కటిగా మీకు మీద పడేటువంటి కష్టాలు, మిమ్మల్ని బాధ పెట్టినటువంటి క్షణాలు, ఎంతో హాని కలిగించేటువంటి కొన్ని సమయాలు ఉండవచ్చు. నేను ఒప్పుకుంటాను. వాటన్నిటినీ కూడా తొలగించే బాధ్యత ఇక నుంచి నాది అని మీకు నేను మాటిస్తున్నాను. నీ కల తప్పకుండా నెరవేరబోతుంది. నా ఈ సందేశాన్ని విన్న తర్వాత నీ మనసుకు ఎంతో ప్రశాంతత కలిగించేటువంటి ఈ మాటలు నీకు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఎప్పుడు కూడా నేను చెప్పేటువంటి 2 ముఖ్యమైన విషయాలు. శ్రద్ధ, సబూరిని అలవరుచుకోవాలి. నీ మాటలతో, నీ చేతలతో, నీ ప్రవర్తనతో ఎవ్వరి మనసును కూడా నువ్వు గాయపరచకూడదు. అలా గాయపరిచినప్పటికీ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కర్మల కంటే ఇంకా రెట్టింపు కర్మలను నువ్వు అనుభవించక తప్పదు. అలాంటప్పుడు నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టవద్దు, ఎవరి మనసును నొప్పించవద్దు. భగవంతుడికి ఏది ఎవరికి ఇవ్వాలో అది తప్పకుండా అందించే తీరుతాడు. భగవంతుడు ఎవరికి ఏది ఎంత ప్రసాదించాలో అంతే ప్రసాదిస్తాడు. ఎవరు ఎలాంటి జీవితాన్ని అనుభవించాలో భగవంతుడు ముందే నిర్ణయించి ఉంటాడు. కాబట్టి ఎవరిని హేళన చేయడం కానీ, ఎవరిని మీ మాటలతో బాధ పెట్టడం కానీ, ఇలాంటి పనులను చేయకూడదని నీకు నేను మరలా ఒక తండ్రిలా హెచ్చరిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సో విన్నారు కదండి, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.